రావి వెంకటేశ్వరరావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. మీకు మీ మీద ఎక్కువ ప్రభావం చూపించిన రాజకీయ నాయకుడు అంటే ఎవరు? ఎన్టీ రామారావు. ఆయన పెట్టినప్పటి నుంచి కూడా అదే అప్పుడంత కుర్రాళ్ళం అంత యూత్. హైదరాబాద్ అప్పుడే రాజకీయాలు అంటే దాని మీద ఇది ఉండేది కాదు. ఎన్టీ రామారావు. అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఎట్లా ఉంది రెస్పాన్స్? అన్నా క్యాంటీన్స్ ద్వారా ఎంతమందికి ఉపయోగం కలుగుతుంది మీ కాన్స్టిట్యున్సీ? పేదలకి మట్టికి చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడైతే పట్టణాల్లో చాలా ఉపయోగపడుతుంది. చాలా దానికి దీనికి అప్పుడు తీసేశారు, ఇప్పుడు ఇమేజ్ స్టార్ట్ చేసాం. మీరు ఒక పదవి ఎక్స్పెక్ట్ చేశారు, ఆ పదవి రాలేదని అంటారు, నిజమేనా? మీరు ఏం మీకు హామీ ఇచ్చారు ఎలక్షన్స్ అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ పదవి ఇచ్చినా దానికి న్యాయం చేయాలి. ముందుగా రాష్ట్రానికి ఏమనిపించింది మిమ్మల్ని కాదని వేరే వ్యక్తిని ముందుకు తీసుకొచ్చినప్పుడు? అప్పటి వరకు మీరే అన్న వ్యక్తి ఏమనిపించింది? కొన్ని త్యాగాలు తప్పదు. పార్టీలో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు మీకు సంబంధించి మిమ్మల్ని సాక్రిఫైస్ చేయమన్నా లేదంటే మిమ్మల్ని సంధి కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను 70 ఆఫర్ చేశారు. జనాలు రకరకాలు మాట్లాడుతూ ఉంటారు కానీ వాస్తవాలు ఎంతసేపు బురదలాలి. కొడాలని నైజం అది. ఇక్కడ అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాడు గుట్టనక్కలాగా. మీ పార్టీ ఆఫీస్నే కదా ఆయన గోడాలను పంపించి ఆఫీస్ మీద దాడి చేసింది కొడాల నాని గారు. వాళ్ళు మనుషులు పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మేము వాటి కేసులు ఇప్పుడు పెట్టించి అందరిని అరెస్ట్ చేసినట్టున్నారు. మెయిన్ సూత్రధారుల మట్టికి ఇంకెళ్ళలేదు. గెడ్డం గ్యాంగ్ పేరుతో కొంతమంది జగన్ చూసి వీళ్ళందరూ రెచ్చిపోయారు. ఒక ఉన్మాది జగన్, సైకో. కక్ష సాధింపు చర్యలు మీ ప్రభుత్వం చేస్తుంది అనుకోవాలా, లేదంటే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి చేసిన వాళ్ళని క్రమబద్ధీకరించే పనిలో ఉందా అనుకోవాలా? ఎవరన్నా కానీ ఈ పార్టీకి సంబంధం లేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు దానికి జవాబు చెప్పాల్సిందే. లోకేష్ గారు కూడా అంటే జగనన్న ఇల్లుకి సంబంధించి పెద్ద స్కామ్ చేశారు, ఆ భూములు కొనుగోలులో ఎకరాల్లో అని చెప్పారు. అది ఎంతవరకు వచ్చింది? రూపాయి పేదల అకౌంట్లో కోట్లు డ్రా చేశారు. సూత్రధారాలు ఆయన చేతిలో పడి దశాబ్దాలు మారుతున్న కొద్దీ, టైం గడిచిపోతున్న కొద్దీ ప్రజల్లో కూడా మార్పు వస్తుంది అంట. రావాలి. సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. డిక్టేటర్ లాగా నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధాకరం. ప్రజలు కూడా మారాలి. బికాజ్ ఆల్రెడీ దే హావ్ సీన్ ద పెయిన్. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల గురించి బాగా ప్రచారం చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా అప్పులు చేస్తుందని చెప్తా ఉన్నారు. దీని గురించి అప్పులు చేస్తే తప్పు కాదు, చేసిన అప్పుని దోచుకోవడం తప్పది. వాళ్ళు వైన్ షాపుల ద్వారా క్యాష్ అండ్ క్యారీ విధానం, టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రప్ప అధికారంలో అలాగే ఆయన పర్యటనలు కావచ్చు, ఉధృతంగా మారడం, వ్యక్తులు మరణాలు కావచ్చు, ఇవన్నీ దీని మీద అంతా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంటే ఆ అంశాలన్నింటినీ చూస్తూ ఉంటే ఆయన ప్రవర్తన కావచ్చు, లేదంటే ఆయన బిహేవియర్, ఆయన పర్యటనల నేపథ్యంలో మీరే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల. వాళ్ళ తండ్రితో వచ్చిన హ్యాబిట్ అది. ధనబలంతో ఒక మాఫియా క్యారెక్టర్ అటువంటిది. డెఫినెట్ గా పోషిస్తున్నాడు. అటువంటి ప్రోటోకాల్ ఇబ్బందులు ఏమైనా వచ్చినాయి ఉంటే అయింది. వాళ్ళ గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, అధికారం లేనప్పుడు ఉన్నాం. ఇప్పుడు కొంచెం ఏంటంటే కార్పొరేషన్లు దేశంలోని ప్రధాన నగరాల స్థాయి వస్తుందంటారు అమరావతికి. హైదరాబాద్ మించిన నగరం రావాలని నేను కోరుకుంటున్నా. తప్పకుండా ఆలోచనతో వీళ్ళందరూ సహకారం ఉంటే ఖచ్చితంగా వీ కెన్ అచీవ్ దట్.